Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another interesting video. So, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది iPhone 15 Pro and 15 Pro Max unboxing వీడియో కింద కామెంట్స్ పెట్టారండి. లైక్ మనకి అది స్క్రీన్ పగిలిపోతుంది అని, ఇలా బెండ్ చేయగానే iPhone 15 Pro Max ఇరిగిపోతుంది అని, బ్యాక్ సైడ్ గ్లాస్ స్కాటర్ అవుతుంది అని, ఇలాంటి చాలా ఇష్యూస్ అయితే మనకి కామెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు. సో అసలు ఈ వీడియోలో మనకి iPhone 15 Pro and 15 Pro Maxలో వస్తున్న ఇష్యూస్ ఏంటి, అసలు 15 Pro and 15 Pro Max కొనొచ్చా లేదా, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. జెరీ రిగ్ అనమాట. ఫోన్ అన్బాక్సింగ్లు రివ్యూలు చేస్తే తను ఫోన్ బ్రేక్ డౌన్ చేస్తారు, అంటే ఎంత డ్యూరబుల్గా ఉంది ఆ డివైస్ అనేది. సో తను iPhone 15 Pro Maxకి డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇలా అనగానే అందరూ ఫోన్ బెండ్ అయింది అని అనుకుంటున్నారు. సో ఫోన్ అయితే బెండ్ అవ్వలేదండి. ఇలా మనకి అనగానే బ్యాక్ సైడ్ స్క్రీన్ మాత్రమే స్కాటర్ అయింది. సో కొత్తగా మనకి iPhone 15 Pro Maxకి ఈ చుట్టూ ఉన్న మెటీరియల్ని స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ నుంచి టైటానియంకి అయితే అప్గ్రేడ్ చేశారు. స్టెయిన్లెస్ స్టీల్తో కంపేర్ చేసుకుంటే మనకి టైటానియం మోర్ డ్యూరబుల్ అండ్ అలానే లెస్ వెయిట్. సో ఫోన్లు రెండు పట్టుకోగానే నాకు iPhone 15 Pro Max కానీ 15 Pro కానీ 14 Pro Max అండ్ 14 Proతో కంపేర్ చేసుకుంటే చాలా లైట్ వెయిట్ అనిపించాయి. సో మనకి అసలు ఒక iPhone 15 Pro Maxలో కానీ 14 Pro Maxలో కానీ లెస్ డ్యూరబుల్ ఏమైనా ఉంది అంటే అది బ్యాక్ సైడ్ మాత్రమే. అదే ఈ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి సెరామిక్ గ్లాస్ ఉంటుంది, సెరామిక్ స్టీల్ కూడా చాలా డ్యూరబుల్ మెటీరియల్ అనమాట. కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సో మన ఛానల్లో నేను ఆల్రెడీ iPhone 13 Pro Maxకి డ్రాప్ డౌన్ టెస్ట్ చేశాను. సో ఇది ఫస్ట్ నేను డ్రాప్ చేసినప్పుడు నాకు ఫ్రంట్ స్క్రీన్ కానీ దీని మీద డెంట్స్ కానీ ఏం రాలేదు. ఫస్ట్ పగిలిపోయిందల్లా బ్యాక్ సైడ్ స్క్రీన్ అనమాట, బికాస్ మనకి దీని మీద ఓన్లీ గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సో అందుకని 15 Pro Maxని కూడా ఇలా బెండ్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ అంతా గ్లాస్ కాబట్టి బ్యాక్ గ్లాస్ మాత్రమే షాటర్ అయింది, ఫోన్ అయితే ఏం బెండ్ అవ్వలేదు. సో మనకి యూట్యూబ్లో చాలా బెండ్ టెస్ట్ చేసిన వీడియోస్ ఉన్నాయి, నేనైతే చాలా రీసెర్చ్ చేశాను అనమాట. ఎంతమంది బెండ్ చేసినా మనకి బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే ఏం పగలలేదు, ఓన్లీ జెరీ రిగ్ చేసినప్పుడు మాత్రమే బ్యాక్ సైడ్ స్క్రీన్ స్కాటర్ అయింది. సో ఆయన వీడియోస్లో 15 Pro కూడా మనకి బెండ్ టెస్ట్ చేశారు, దాంట్లో మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే 15 Proకి పగలలేదు, ఓన్లీ 15 Pro Maxకి మాత్రమే బ్రేక్ అయింది. మనకి 15 Pro Max ఎలా బిల్డ్ చేశారంటే పైన టైటానియం ఉన్నప్పటికీ లోపల మనకి అల్యూమినియం చాసీ ఉంటుందన్నమాట. సో దాని మీద మనకి బ్యాక్ గ్లాస్ పెట్టి దానికి మనకి టైటానియం ఫ్రేమ్ వస్తుంది. మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఉండడం వల్ల ఇలా అనగానే గ్లాస్ బ్రేక్ అయిందా, లేదు అంటే మరి ఎందుకు బ్రేక్ అయింది అనేది ఆ ఒక్క ఫోనే బ్రేక్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ఏ ఫోను బ్రేక్ అవ్వలేదు. చాలా మంది బ్రేక్ డౌన్స్ ట్రై చేశారు కానీ ఎవరికి బ్రేక్ అవ్వలేదు, ఓన్లీ జెరీ రిగ్కి మాత్రం దట్టు ఆ 15 Pro Max మాత్రమే బ్రేక్ అయిందనమాట. మేబీ ఆ ఫోన్ డిఫెక్టివ్ అయి ఉండొచ్చు, లేదు అంటే రిమైనింగ్ ఏదైనా కారణాలు ఉండొచ్చు, అంతేకాని అన్ని 15 Pro Maxలు పగిలిపోతున్నాయి అని అయితే కాదు. సో నేను ఇలా బెండ్ చేయడానికి ట్రై చేశాను అనమాట, బ్రేక్ అవుతుందా ఏమో అని. నేను అంత స్ట్రెంగ్త్ పెట్టలేనేమో అనిపించింది, నేను ట్రై చేశాను. అఫ్ కోర్స్ నాకు అంత స్ట్రెంగ్త్ రాలేదు. సో మన ఇంట్లో ఉన్న అబ్బాయిలను అడిగాను అనమాట. సో బాయ్స్ ట్రై చేశారు బెండ్ చేయడానికి. ఎక్కడో కొంచెం అన్న సౌండ్ వచ్చింది, మరి ఎక్కడ వచ్చిందో చూడాలి ఇప్పుడు. అసలు కనిపిస్తుందో లేదో, మేబీ ఏదైనా హెయిర్ లైన్ వచ్చిందేమో. సో చాలా గట్టిగా ట్రై చేశారు బెండ్ చేసి చూడడానికి, ఎక్కడ మనకి ఫోన్ అయితే ఏం బెండ్ అవ్వలేదు. సో జెరీ రిగ్ వీడియోలో జెరీ రిగ్ మెన్షన్ చేశారండి, నా ఫోన్ పగిలింది కదా అని అందరికీ పగులుతుందని కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫోన్ అండ్ హౌ యూ యూస్. సో నేను ఎంత గట్టిగా ట్రై చేసినా మాకైతే ఏం ఫోన్ బ్రేక్ అవ్వలేదు. వాళ్ళైతే గట్టి ఎనర్జీ ఇచ్చారు బెండ్ చేసి చూడడానికి. బెండ్ చేసినప్పుడు అయితే ఒక్క స్క్రాచ్ కానీ ఒక్క పగిలిపోయిన గీత కానీ ఏమీ లేదు, పర్ఫెక్ట్గా అనిపించింది. 15 Pro కూడా ట్రై చేసాము, 15 Proకి ట్రై చేసినా కానీ దీనికి కూడా ఏమీ అవ్వలేదు. రెండు ఫోన్లు చాలా నీట్గా ఉన్నాయి యాజ్ అ సీల్డ్ పీస్. దీని డ్యూరబిలిటీ అయితే బాగుంది.
మల్టిపుల్ వీడియోస్ కనుక మనం చూసుంటే ఓకే అన్నీ మనకి ప్రీవియస్గా ఐఫోన్ 6s ప్లస్ ఇట్లా బెండ్ చేయగానే ఇట్లా బెండ్ అయినాయి అని మనం వీడియోస్ చూసాం కదా, ఆ ఇష్యూ ఏమైనా బ్యాక్ వచ్చిందేమో అనుకోవచ్చు. బట్ ఓన్లీ 1%కి ఫోన్ బ్రేక్ అయింది కదా అని అందరికీ బ్రేక్ అవుతుంది అని అయితే కాదు. సో మీకు మన బ్యాక్ గ్లాస్ పగిలిపోతుంది అని ఏమైనా భయం ఉంటే కనుక బెటర్ యూజ్ విత్ ఎ డ్యూరబుల్ కేస్. సో మంచి ఒక స్ట్రాంగ్ అండ్ స్టడీ కేస్ వేసుకుంటే కనుక ఏమీ ప్రాబ్లం ఉండదు. నేనైతే ఈ ఇయర్ ఈ కలర్ పర్చేస్ చేశాను కాబట్టి న్యాచురల్ టైటానియం అసలు కేస్ లేకుండా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. నా చేతిలో ఫోన్లు త్వరగా పగిలిపోతాయి. చూద్దాం మరి ఐఫోన్ 15 Pro Max ఎన్ని రోజులు వస్తుందో. నేనైతే ప్రీవియస్గా 14 Pro Max యూజ్ చేశాను కదా, మేలో అయితే నా ఫోన్ జస్ట్ ఇలా పగిలిపోయింది అనమాట. దట్టు ఫస్ట్ పగలడం బ్యాక్ సైడ్ పగిలింది అనమాట అండ్ ఫ్రంట్ ఫ్యూ స్క్రాచెస్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫోన్లో వీకెస్ట్ పాయింట్స్ అనమాట బ్యాక్ గ్లాస్ అండ్ ఫ్రంట్ గ్లాస్. సో వీడియోలో మీరు చూడొచ్చు ఇక్కడ నా 14 Pro Max పగిలిపోయింది అండ్ 13 Pro Max మనం డ్రాప్ టెస్ట్ చేసినప్పుడు 6 feet డ్రాప్ చేసినప్పుడు మొత్తం అసలు గ్లాస్ అంతా స్కాటర్ అయింది. కానీ ఫ్రంట్ చూడొచ్చు ఏమీ లేదు, ఒక చిన్న స్క్రాచ్ తప్ప. అండ్ ఈ సైడ్ ఫ్రేమ్స్ కూడా ఇలా కార్నర్లో పడ్డప్పుడు వచ్చిన సొట్టలే తప్ప అంతకు మించి ఏం లేదు. బ్యాక్ సైడ్ మాత్రం చిత్త అయిపోయింది. సో మీరు ఫోన్ ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టే ఉంది. అది పగులుతుందా లేదా అని ఇసిరేస్తే ఖచ్చితంగా ఏదైనా పగిలిపోతుంది. సో మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మన ఫోన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ హీటింగ్ ఇష్యూస్ విషయానికి వచ్చేసరికి అందరూ A17 Pro చిప్సెట్ 3 nanometers ఉంటుంది కదా, దానివల్ల మనకి Pro Maxలో హీటింగ్ ఇష్యూస్ వస్తున్నాయేమో అని అనుకుంటున్నారు. బట్ అదైతే రీజన్ కాదు. సో రీసెర్చర్స్ ఏమంటున్నారు అంటే మనకి ఫోన్ వెయిట్ టైటానియం వల్ల ఎలా అయితే రెడ్యూస్ అయిందో అలానే థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ని కూడా కొంచెం చేంజెస్ చేశారనమాట ఫోన్ వెయిట్ తక్కువ ఉండడం కోసం. సో ఈ చేంజెస్ చేయడం వల్ల మనకి ఫోన్ హీట్ అయినప్పుడు బయటకి త్వరగా ట్రాన్స్మిట్ చేస్తుంది అని చెప్పి రీసెర్చర్స్ అయితే చెప్తున్నారు. జనరల్గా ఇలాంటి హీటింగ్ ఇష్యూస్ అన్ని మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా రెక్టిఫై చేయొచ్చు. సో నేను ఐఫోన్ 15 Pro Max, 15 Pro, 15 Plus అన్ని డివైజెస్ యూజ్ చేశాను. ఎక్స్టెన్సివ్ యూజ్ చేస్తాను అనమాట. నేను మినిమం 1 డేలో 12 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది నాకు ఫోన్. అదే పనిలో ఉంటాను, ఫోనే లైఫ్ లాగా. నాకైతే నేను హీటింగ్ ఇష్యూస్ అయితే ఏం ఫేస్ చేయలేదు. గేమింగ్ ఆడతాను, మల్టిపుల్ యాప్స్ సైమల్టేనియస్గా యూజ్ చేస్తాను, కెమెరా యూజ్ చేసి వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాను. నార్మల్ మనకి వామ్గా అనిపిస్తుంది తప్ప ఎక్స్టెన్సివ్ హీటింగ్ అయితే నాకు అనిపించలేదు. సో నేను బయట ఫుల్ ఎండ్లో కెమెరా యూజ్ చేసినప్పుడు 15 Pro Maxే కాదండి 14 Pro Max నేను ఎక్కువ వీడియోస్ వ్లాగ్స్ రికార్డ్ చేసేదాన్ని. ఎప్పుడైతే బయట మనకి ట్రైపాడ్ పెట్టి ఏదైనా ఎక్కువసేపు రికార్డ్ చేసినప్పుడు మాత్రమే నాకు ఫోన్ హీట్ అయినట్టు అనిపించేది. ఇంట్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న బిట్స్ తీసుకుంటున్నప్పుడు అయితే నార్మల్గానే ఉంటుంది. సో ఒకసారి అయితే ఇప్పుడు ఒక చిన్న శాంపిల్ టెస్ట్ చేసి చూద్దాము. నా దగ్గర ఐఫోన్ 14 Pro Max ఉంది, 15 Pro Max ఉంది, ఐఫోన్ 15 Pro ఉంది, మధ్యలోది 15 Pro, లాస్ట్లోది 15 Pro Max, ఫస్ట్ది 14 Pro Max అనమాట. ఇప్పుడు ఈ 3 డివైజెస్లో మనం గీక్ బెంచ్ టెస్ట్ అయితే రన్ చేద్దాం. సో దట్ మనకి ఫోన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హీటింగ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయో కూడా మనం టెస్ట్ అవుట్ చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే మనకి 14 Pro Max స్కోర్స్ వచ్చేసాయి. సింగిల్ కోర్ స్కోర్ చూస్తే 1890 ఉంటే మల్టీ కోర్ స్కోర్ 5487 ఉంది. సో ఫైనలీ 15 Pro అండ్ 15 Pro Max స్కోర్స్ కూడా వచ్చాయి. ప్రో వేరియంట్ స్కోర్ చూస్తే సింగిల్ కోర్ స్కోర్ 2900 ఉంటే మల్టీ కోర్ స్కోర్ చూడొచ్చు 7020 ఉంది. అదే 15 Pro Max స్కోర్స్ చూస్తే సింగిల్ కోర్ స్కోర్ 2971 ఉంటే మల్టీ కోర్ స్కోర్ 7428 ఉంది. సో పెర్ఫార్మెన్స్ గెయిన్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. సో దేని వాల్యూ ఎక్కువ ఉంటే దాని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. ఒకసారి ఇప్పుడు టెంపరేచర్ టెస్ట్ చేద్దాము. 14 Pro Max చూడొచ్చు మనకి 24.8 degrees centigrade ఉంది. 15 Pro చూద్దాం. 15 Pro 27.3 degrees centigrade ఉంది. 15 Pro Max వచ్చేసి 24.2 degrees centigrade ఉంది. ఇక్కడ చూస్తే 15 Pro ఒకటే 27 ఉంది, రిమైనింగ్ రెండు 24.2 to 24.8 వేరీ అవుతూ ఉన్నాయి. నాకు పర్సనల్ గా నేను యూజ్ చేస్తున్న డివైజెస్ లో అయితే నేనేమి హీటింగ్ ఇష్యూస్ ఫేస్ చేయలేదు. చూసారు కదా, ఇదైతే ఇవాళ వీడియో. మనకి బెడ్డింగ్ ఇష్యూస్ అయితే లేవు. ఇంతకు మించి దీంట్లో మనకి ఒక మైన్యూట్ ఏదైనా డెలికేట్ ఉంది అంటే బ్యాక్ స్క్రీన్ గ్లాస్ తప్ప ఏమీ ఇష్యూస్ లేవు. మీకు ఐఫోన్ 15 Pro Max కొంటే అమ్మో నేను వాడేదానికి పగిలిపోతుంది అని ఏమైనా భయం ఉంటే కనుక మీరు ఐఫోన్ 15 సిరీస్లో 15 Plus or 15 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అవి కూడా అఫ్ కోర్స్ మనకి బ్యాక్ గ్లాస్తోనే వస్తాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి.
సో మన ఛానల్లో రాబోతుంది 15 Pro Max, 15 Pro, 15 Plus యొక్క కంపారిజన్. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.